వృద్ధుడు మనం మామూలుగా మన పల్లె భాషలో ముసలాయన అనుకుంటాం. ముసలాయన మామూలుగా ప్రశాంతంగా నిద్రపోదాం 7 దాకా 8 దాకాను బాధ్యతలన్నీ యుక్త వయసులో చేసేసాం కదా, ఇప్పుడు ఇంకేముందిలే అనుకుంటున్నాడు. కానీ 5 గంటల ఏడప్పటికి కోడికి వస్తుంది, పక్కింటి వాళ్ళ కోడి. ఆ కోడి కుయ్యడం వల్ల తన నిద్ర పాడైపోతుందని ఏకంగా అధికార యంత్రాంగానికి కంప్లైంట్ పెట్టాడు. ఇప్పుడు కొత్త చట్టం ఉంది మనకి. ఏంటంటే ఈ చట్టం ప్రకారం వృద్ధులకి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. దీంతో కోడి కోత గురించి ఒక వృద్ధుడు పెట్టిన కంప్లైంట్ మీద విచారణ చేయడం అన్నది సంచలనం సృష్టించింది. రాధాకృష్ణ కురూప్ వయసులో పెద్దవాడైన ఈయనకి ఈ మధ్యకాలంలో ప్రశాంతమైన నిద్ర కరువైందట. తెల్లవారుజామున 3 గంటలైతే చాలా ఎంతగానో నిద్రలో ఉన్నట్టే లేచి కూర్చున్నాడు. కారణం పొరుగింటి వాళ్ళు పెంచుతున్నటువంటి కోడి పుంజులు. కేరళలోని పదనందిట్ట జిల్లా పల్లికల్ గ్రామవాసి అయిన రాధాకృష్ణ ఇంటి పక్కనే అనిల్ కుమార్ నివసిస్తున్నాడు. అనిల్ ఇంట్లో పెంచుకున్న కోడి పుంజులు ప్రతిరోజు తెల్లవారుజాము 3 గంటలకి కుక్కరొక్క అంటూ కూతలు మొదలు పెడతాయట. వ్యవహారం 2 నెలల మధ్య వివాదం రాజేసింది. ఇక లాభం లేదని అడూర్ ఆర్డీఓ కార్యాలయంలో రాధాకృష్ణ కంప్లైంట్ చేశారు. అధికారుల బృందం ఈ 2 ఏళ్లని పరిశీలించింది. పై అంతస్తులు అనిల్ కోడి పుంజులు పెంచుతున్నారని, పొరుగింటికి ఇబ్బందికరంగా ఉన్నమాట వాస్తవేనని వాళ్ళు నివేదిక ఇచ్చారు. దీంతో అనిల్ రాధాకృష్ణ పిలిచి చర్చించిన ఆర్డీఓ పై అంతస్తులో ఉన్న పౌల్ట్రీ షెడ్డుని ఇంటికి దక్షిణ దిక్కుకు మార్చాలని అనిల్ని ఆదేశించారు. ఇలా మార్చేందుకు అతనికి 14 రోజులు గడువిచ్చారు.